వెల్కమ్ టు బీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఎస్ఎన్కే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ. గణతంత్ర దినోత్సవ సందర్భంగా సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లోని వీర జవాన్ల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వతంత్ర సంగ్రామంలో సైనికుల త్యాగానికి సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంతరం సీఎం అక్కడ జరిగే రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ సిద్ధమైంది. నగరంలోని సచివాలయం, జీహెచ్ఎంసీ ఆఫీస్, రైల్వే స్టేషన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ రంగులు అద్దుకున్నాయి. వేడుకలతో ప్యారెడ్ గ్రౌండ్ దద్దరిల్లుతుంది. రాత్రి నుంచి గ్రామాల్లోని కమ్యూనిటీ హాల్స్, వీధుల్లో యువత, నాయకులు జెండా వందనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జనగణమన్న జాతీయ గీతం నడుమ హైదరాబాద్ లో జాతీయ జెండా రెపరెపలాడుతుంది. హైదరాబాద్ బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాళీమాత మందిరంలో 5వ వార్షికోత్సవ వేడుకలు శంషాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవవర్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గవర్నర్ మందిరంలో కాళీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరం కమిటీ ప్రతినిధులు ఆయనకు మెమొంటంను ప్రదానం చేశారు. 1965లో ఉమ్మడి వరంగల్ న్యూ షాయంపేటలో జన్మించిన మందకృష్ణ మాదిగ విద్యార్థి దశలో కుల వివక్షపై పోరాడారు. కొంతకాలంగా పీపుల్స్ వార్ లో పనిచేశారు. ఆ తర్వాత దళిత ఉద్యమకారుడిగా మారారు. ఎస్సీ వర్గీకరణ కోసం 1994లో మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితిని స్థాపించారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా గతేడాది ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే శనివారం నాడు ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీపి కబుర్లు చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్నారు. రైతు భరోసా కింద పంట సాగు చేస్తున్న అన్నదాతలకు ఎకరాకు 6,000 అకౌంట్ జమ కానున్నాయి. ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు కూడా 6,000 అకౌంట్లు వేయనున్నారు. అయితే ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో అర్ధరాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైనది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. ఇది యావత్ దేశానికి గర్వకారణమైన సందర్భం. మన లక్ష్యాల వైపు నిజమైన ప్రయాణం జరుగుతుంది. మారుతున్న కాలానికి అనుకూలంగా చట్టాలు మారుతున్నాం. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చామని రాష్ట్రపతి పేర్కొన్నారు. అచ్చంపేట పట్టణంలోని రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అచ్చంపేట న్యూ బస్ స్టాండ్ లో పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ పాల్గొన్నారు. అధ్యక్షులు పిలుపు మేరకు ఆటో డ్రైవర్లందరూ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. 1950 జనవరి రోజు రాజ్యాంగం అమలైన రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి మనము ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరం కూడా గుండెల్లో పెట్టుకోవాలి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కరే లేకుంటే మన బ్రతుకులు శూన్యంగా తయారయ్యేది. ఇలా గణతంత్ర వేడుకలు రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ దగ్గర ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ కార్యకర్తలకు, ప్రతి డ్రైవర్ కు పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా యువకులు పెద్ద ఎత్తున ఈ పెద్ద భారీ జెండాను ఇక్కడికి తీసుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చెంపాపేట్ యూనిక్ గ్రామర్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రకరకాల వేషధారణలో చిన్నపిల్లలు ఆకట్టుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.